అందరు శనాద్రి, నా పేరు దొడిచంద్రం కడవండి. ఏదైతే ఈ ఇష్యూ నడుస్తుందో కోకపేట ఇష్యూ, దీని మీద కొన్ని కుట్రలు కుతంత్రాలు అన్ని జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి రాత్రికి రాత్రే మారిపోతా ఉన్నాయి. రాత్రి రాత్రి లొంగ తీసుకుంటూ రాత్రి రాత్రి చాలా జరిగిపోతా ఉన్నాయి. సరే, స్టిల్ లాస్ట్ వరకు, ఎందుకంటే మనకు ఒక రెండు పెద్ద తలకాయలు ఉన్నాయి. అదే మన శ్రీ కంచయ్య గారు, శ్రీ పాశమ్య గారు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ గైడెన్స్ లో బరాబర్ మనం ముందుకెళ్దాం. ఎందుకంటే మనల్ని కొట్టొచ్చు, ఎందుకంటే కొందరిని ఆర్థిక పరం మీద కొట్టొచ్చు, కొందరిని భౌతిక దాడులు చేయొచ్చు, ఇంకొందరిని వేరే వేరే విధంగా కూడా కొంతమందిని అటాక్ చేయొచ్చు. కానీ వీళ్ళని టచ్ చేయలేరు. కనీసం వీళ్ళ గోటి కాదు కదా, కనీసం కాలకడుగు రాలేదు. ఫస్ట్ ఏదైతే ఇంత ముందుకు మనం దొడ్డికుమరయ్య గోడం దగ్గర మీటింగ్ పెడదాం అన్నప్పుడు వీళ్ళు రాలేదు. ఎందుకంటే వీళ్ళకు సబ్జెక్ట్ లేదు. ఫస్ట్ అసలు ఏం వాళ్ళు పెద్ద మనసులో వచ్చినప్పుడు ఏం మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడలేరు. ఇప్పుడు వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంది, ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఏ విధంగా ఉంది అసలు ఇది ప్రైవేట్ పరం కావద్దు, దానికి సంబంధం లేదు. అసలు వాడు నారాయణుడు, వానికి వీనికి అసలు లింక్ లేదు. అంటే ప్రభుత్వ భూములు ఇటు ఇచ్చుకోవడానికి కూడా అసలు లేదు. అట్లా ప్రత్యేకంగా జీవో అయితే ఏం లేదు ప్రభుత్వం. సో ఆడ పెట్టుకుంటే ఖచ్చితంగా ఓడిపోతాం. అదే వాళ్ళ సొంత జాగాలలో, సొంత భవనాలలో, సొంత ఫంక్షనాలలో పెట్టుకుంటే వాళ్ళది రాజ్యం ఉంటది, వాళ్ళది పైచేయి ఉంటది. మనం ఏమన్నా మాట్లాడదామన్నా కానీ మనకు అవకాశం ఇయ్యరు. సో ఆడి కూడా మన మిత్రుల్ని పిలిచిర్రు, నన్ను కూడా పిలిచిర్రు. ఆడికి పోయిన తర్వాత ఏముంది, ఓ దండేసి కుర్మకాండ కప్పు కూడా చంద్ర మాకే మద్దతు తెలిపిండు. అసలు ఆ యునానిమస్ అయిపోయిందిగా. అసలు ఇక దాన్ని తిరిగే లేదు. వెళ్ళే వద్దు, వెళ్ళి పెట్టుకోకూరి మీరు. ఇక కొంతమంది అప్పుడేం చేస్తారు, ఇక కొంతమంది కావాలనే చేస్తారు. వీళ్ళ వాళ్ళని పట్టించుకోవద్దు. పలానా దొరికే వారసులు వచ్చి మనకు మద్దతు ఇచ్చినప్పుడు ఇదంతా వేస్ట్ గా మనం ముందుకు వెళ్ళాలా అనుకున్నాం. ఆ మీటింగ్ మనం పోలేదు, దాన్ని మనం వ్యతిరేకించడం. సో ఈ విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. సరే, స్టిల్ మనం ఏదైతే ఫైట్ కొనసాగిస్తారో, అంటే ముఖ్యంగా దీన్ని లీడ్ తీసుకున్న సుభాష్ అన్న గారికి, మన గురునాథానికి ప్రత్యేకంగా మా కుటుంబం తరఫు నుంచి, యావత్ తెలంగాణ సమాజం తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే గతంలో వెన్నెలక్క మనకు క్లియర్ గా చెప్పారు. గతం అప్పటి నుంచి వెనక నుంచి కూడా పోరాడుతారు, వెనక నుంచి కూడా ఫైట్ చేస్తారు. కాబట్టి సరే, నాకు గొంతుక లేదు, గొంతుకున్నా దాన్ని తొక్కుబట్టారు. తొక్కుబట్టినప్పుడు మనం బరాబర్ మాట్లాడుతున్నాము, ప్రూఫ్స్ రావు. ఇప్పుడు ఏదైతే గురునాథ్ అన్న మాట్లాడుతుండో, సుభాష్ అన్న మాట్లాడుతుండో, వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటేనే మాట్లాడగలుగుతారు. ప్రూఫ్ లేనిది మాట్లాడలేకపోతారు. ప్రూఫ్ లేనిది ఒక వీడియో వస్తలేదు. బరాబర్ వాళ్ళ వీడియో పెట్టిరంటే దాంట్లో ఆధారం ఖచ్చితంగా ఉంటేనే వీడియో చేస్తారు, లేకపోతే చేయరు. వాళ్ళు అన్ని సేకరించిన తర్వాత చేస్తారు. అడ్డగోలు ఆరోపణలు కూడా వేయరు. ఇప్పుడు కొన్ని గ్రూపులల్లో పర్సనల్ అటాక్ కావచ్చు. ఇప్పుడు గురునాథ్ అసలు నువ్వు గురుమే కావచ్చు. కామారెడ్డి జిల్లా ఏది ఉందిరా భయ్, తెలంగాణ జిల్లాలో ఉంది. అంటే ఏదంటే మెంటల్ డిస్టర్బ్ చేస్తే బ్యాక్ స్టాప్ అవుతారొచ్చు అనేది కొంత ఉంటది మ్యాక్సిమం ఎవరికైనా. పర్సనల్ అటాక్ చేస్తే ఉంటది. ఇప్పుడు మొన్న రీసెంట్ కూడా మలేషియా అన్న కాడికి పోయి ఉంటుంది. నేను మలేషియా అన్న కాడికి, చంద్రం ఏంది మీ కుటుంబం ఏంది, మనం సాయం చేసిన క్యామలేష్ అన్న, ఇది పరిస్థితి అన్న, ఇది ఇవ్వను, ఇట్లుంది మన ఆయన పరిస్థితి. ఒక్క రోజన్నా మీరు కూడా రైతులు షేర్ అయితే మీరు ఇప్పుడు పిలిపించుకొని మాట్లాడుతుంటారు. ఏ తమ్మి అట్లా కాదు తమ్మి, అట్లా నువ్వు పోవద్దు, సంఘం ఉంది, సంఘం అండగుంట. సో ఇవన్నీ ఆయన చెప్పిండు, ఆయన కానీ చెప్పిండు. సరే, ఫర్దర్ గా మనం ఆయన చెప్పిండు, మనం వచ్చేసాం. ఆల్టర్నేట్ కాదు, ఏదున్నా నాకు ఆల్టర్నేటివ్ పాసమేగిరే. ఏదన్నా అవుట్ అండ్ రైట్, ఏదన్నా పాసమేగిరి. ఆ సారు తెప్పకుండా ఒక అడుగు వేయను, ఒక అడుగు బ్యాక్ స్టెప్ వేయను. సో ఏదన్నా నాకు ఒకటే గన్ షాట్, ఏదంటే పాసమేగిరి. పాసమే తర వారు చెప్పిన వాళ్ళకి చెప్పే చెప్పే చేస్తాను సార్కి. అది మంచున్నా చెడున్నా, అది నీకు అక్కడ అనుభవం ఏమైంది, మంచి అయిందా చెడైందా అనుభవం చెప్పు అని. ఆ విధంగా కూడా ఆ రోజు పోయిన మీటింగ్ ఎజెండా సారాంశం కూడా చెప్పడం జరిగింది. సరే, ఓకే, చూసుకుందాం, దేకలేంగా అని చెప్పేసిండు. ఇట్లా కోర్టులో కూడా కేసు ఉంది సార్ అని చెప్పేసి. ఉండలే, నచ్చ ఏముంది, ఉండాల్సిందే కదా, లేకపోతే ఎట్లా, ఎవరో ఒకరు ఉండాల్సిందే కదా దానికి ఆధారం. సో ఇవాళ కూడా పొద్దునట్టు ఒక గంట సేపు మాట్లాడుతుంటే, ఇది సార్ జరుగుతుంది ఇది ఇష్యూ, కోర్టుల కేసు కూడా నడుస్తుంది అంటే ఉండాలా, పేరు ఉండాల్సిందే. సరే, మరి వాళ్ళు ఎంతవరకు పోతారు పోదాం, వీళ్ళు ఎంతవరకు పోదాం. సో అల్టిమేట్ గా ఏదో ఒకటి ఉండాలి, ఒక ఫైట్ అనేది జరగాలి అని చెప్పేసి ఉంటుండే. ఇక సారు కొన్ని వీడియోస్, అంటే సారు నేను జాబ్ చేస్తాను తెలుసు, కొంత మాట్లాడతాను తెలుసు, కానీ సార్కు నేను స్వయంగా ఇట్లా వీడియోలు తీసి పెడుతున్నాను సార్ తెలియదు ఫస్ట్. నిన్న ఏదైతే మా ఇష్యూ ఉందో,
ఏదో ఒక అక్క మీద దాడి చేసినట్టు ఆ వీడియో తీసినప్పుడు సార్ షాక్ అయినాడు. యాక్చువల్గా వేరే వేరే గ్రూపులు కూడా సెండ్ చేసిండు. అంటే సార్కు అర్థం కాదు, అంటే ఇంత పెద్ద కోణంలో కూడా నువ్వు మాట్లాడగలుగుతా అన్న విషయం సార్కు ఇలా మాట్లాడుతుంటుండే. ఇది ఎవరెవరికి షేర్ చేసినా అక్కడ ఉన్న మీ ఎమ్మెల్యే కూడా షేర్ చేసి ఉంటే అనడం మాకు తెలియదు. వాళ్ళు అసలు బాబు ఉన్నాడన్న విషయం కూడా మాకు తెలియదు. దాన్ని మేము సోమవారం సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. లేదు మీరు లోపకారి ఒప్పందం చేసుకురట ఎస్ఐ అని చెప్పేసి చెప్తుంటాను. అంటే అల్టిమేట్ గా సార్ నాకు చెప్పేది ఒకటే, ఫైట్. నీకు నువ్వు చేయాల్సింది, ముందుకెళ్లాల్సింది ఫైట్ చేయడం, ప్రశ్నించడం, అదొకటే నేర్చుకో. గదే నీకు రేపు ఇవాళ బువ్వ పెడతా కావచ్చు, రేపు పెట్టకపోవచ్చు. కానీ అల్టిమేట్ గా దొడ్డి కుమరయ్య ఫ్యామిలీ, దొడ్డి కుమరయ్య అంటే ఎవరు? ప్రశ్నించే ప్రశ్నల ప్రవాహం, తిరుగుబాటు జెండా వేసిండు. మీ కుటుంబాలు ముగ్గురు చచ్చిపోయారు. రేపు నువ్వు చచ్చిపోయినా నీళ్లు చంపిన ఆశ్చర్యపోవడం. కాకపోతే మీ స్టాండ్ ఏంది? ప్రశ్నించే స్టాండ్. ఆ స్టాండ్ పెంచుకోవాలి. క్లియర్ గా కూడా మాట్లాడడం జరిగింది. సరే సార్ అని చెప్పి సార్తో కూడా మాట్లాడింది. సరే, ఏదైతే మన దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయో, ఇంకా కొన్ని ఏవైతే కావాల్సి ఉన్నాయో దాన్ని క్లుప్తంగా డేటా సేకరిద్దాం. ఏ విధంగా ముందుకెళ్ళడం మనం ఒక డే బై డే ప్లాన్ చేసుకున్నాం. అవసరమైనప్పుడు ఇలాంటి మీటింగ్లు, జూమ్ మీటింగ్లు చాలా అవసరం. ఎందుకంటే ప్రత్యేకంగా కొంతమంది కలవచ్చు, కలవకపోవచ్చు. కొందరికి ఆఫీసులు ఉంటాయి, కొంతమందికి వేరే బిజినెస్ ఉంటాయి, కొంతమంది ఇంకెక్కడ ఉంటారు. సో ఇలాంటి మీటింగ్స్ పెట్టుకొని మనం ఫర్దర్ గా ముందుకెళ్లాల్సిన అంశాలపై చర్చించుకున్నాం. సరే, ఏమైనా దాన్ని ఏమంటారు, ఆ పదం తెలంగాణ శాస్త్రం ఉంటుంది, ఐడియా వస్తలేదు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఏదైతే ఈ స్టాండ్ తీసుకున్నాం ఆ స్టాండ్ పైన నిలబడదాం. అంటిల్ స్టిల్ బ్రీత్ వరకు, మనం శ్వాస ఉన్నంత వరకు కొట్టాడదాం. సరే, అది విజయమా పరాజయమా ఏదో ఒకటి. ఇప్పుడు మొన్నటి వరకు దాన్ని ఏమంటారు, దొరల పాలన. మొన్నటి వరకు ఎట్లా అంటే, ఇప్పుడు దొరల పాలన అంటే వాళ్ళు చేసిందే చట్టం, చెప్పిందే రాజ్యం ఉంటది. సో అలాంటివి నడిచింది. ఇప్పుడు కొంచెం ఏదైతే ఇప్పుడు సుభాష్ అన్న స్టాండ్ కావచ్చు, గురునాథ్ అన్న స్టాండ్ కావచ్చు, అంతకుముందు కొంత వెన్నెలక్క స్టాండ్ కావచ్చు, కొన్ని ప్రశ్నించే గొంతులు వచ్చినప్పుడల్లా మనకి ఇబ్బంది అవుతా ఉంది. సో ఫర్దర్ ఇప్పుడు ఏమైందంటే ఊపిరాడతలేదు. ఫస్ట్ ఏదైతే ఈ ఫైట్ నడుస్తుందో ఊపిరాడతలేదు. ఏం ఇప్పుడు మీడియా ముందుకు వాళ్ళు వచ్చి బహిరంగ చెప్పలేకపోతున్నట్టునే అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు మాట్లాడలేరు, బయటకు చెప్పలేరు, ప్రశ్నించే వాళ్ళ మీద పర్సనల్ అటాక్ ఉంటాయి. సో ఇదంతా కామన్ గా జరిగేదే. సరే, ఏదైతే ఇవాళ మనం ఒక 16 20 మంది దాకా వచ్చినాం. 20 మంది కాస్త రేపు 30 అవుతారు, 30 కాస్త 40 అవుతారు, 100 మంది దాకా ఒక దండ అవుతారు. ఆ దండలో ఏదైతే స్పెసిఫిక్ గా మనం ఏరుకొని మనం ముందుకు పోదాం. అందరికీ అన్ని విధాలు కొంతమంది సహకరించకపోవచ్చు, కొంతమంది ప్రత్యేకంగా, కొంత పరోక్షంగా, కొంతమంది సోషల్ మీడియా పరంగా, కొంతమంది ఛానల్ ఉంటే, కొంతమంది ఛానల్ పరంగా, అంటే ఓవరాల్ గా ఉమ్మడిగా పోరాడదాం. సరే, అది చివరి వరకు మన దాంట్లో ఎవడన్నా వాళ్ళు చంపుతారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా, దాడులు చేస్తారా అనేది చూసుకుందాం. ఏదేమైనప్పటికీ మనం స్టిల్ ఉన్నంత వరకు మనం పోరాటం చేద్దాం. ఆ పోరాటానికి మా కుటుంబం నుంచి, మా కడవెన గ్రామం నుంచి 100% మద్దతు ఉంటుందని ఈ సమాముఖంగా తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి సుభాష్ అన్న గారికి, ముఖ్యంగా గురునాథ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్.